ఓం శ్రీ పరమాత్మనే నమః. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. భగవద్గీత 17వ అధ్యాయము శ్రద్ధాత్రయ విభాగ యోగము. అర్జున ఉవాచ ఏ శాస్త్రవిధిముత్సృజ్య యజంతే శ్రద్ధయాన్వితాః తేషాం నిష్ఠాతు కా కృష్ణ సత్వమాహోరజస్తమః. అర్జునుడు పలికెను, ఓ కృష్ణ, శాస్త్రవిధిని త్యజించి భక్తి శ్రద్ధలతో యజ్ఞములను కాని దైవ పూజలను కాని కొందరు చేయుచుందురు. వారి విధానము త్రిగుణములైన సాత్వికమా, రాజసమా, తామసమా? శ్రీ భగవాన్ ఉవాచ త్రివిధా భవతి శ్రద్ధా దేహినాం సా స్వభావజా సాత్వికీ రాజసీ చైవ తామసీ చేతి తాం శృణు. శ్రీ భగవానుడు పలికెను, శాస్త్రోక్తముగా నుండక కేవలము స్వభావమును అనుసరించి ఏర్పడుచుండు మానవుల శ్రద్ధ సాత్వికము, రాజసము, తామసము అని 3 విధములుగా ఉండును. వాటిని గురించి వివరించెదను, వినుము. సత్వానురూపా సర్వస్య శ్రద్ధా భవతి భారత శ్రద్ధామయోయం పురుషో యో యశ్రద్ధ సయేవ సహ. ఓ అర్జున, మనుషులందరి శ్రద్ధయు వారి అంతఃకరణ రీతులకు తగినట్లుగా ఉండును. ప్రతి వ్యక్తికి ఏదో ఒక శ్రద్ధ ఉండనే ఉంటుంది. అతని జీవన విధానమంతయు అతని శ్రద్ధకు అనుగుణంగా కొనసాగుచుండును. దానిని బట్టి అతడు ఎటువంటి శ్రద్ధ కలిగి ఉన్నది తెలుసుకొనవచ్చును. యజంతే సాత్వికా దేవాన్ యక్షరక్షాంసి రాజసాః ప్రేతాన్ భూతగణాంశ్చాన్యే యజంతే తామసా జనాః. వారిలో సాత్వికులు దేవతలను, రాజసులు యక్షరాక్షసులను, తామసులు ప్రేతభూతగణములను పూజించెదరు. అశాస్త్రవిహితం ఘోరం తప్యంతే ఏ తపో జనాః దంభాహంకార సంయుక్తాః కామరాగబలాన్వితాః కర్షయంతః శరీరస్థం భూతగ్రామమచేతసః మాం చైవాంతః శరీరస్థం తాన్ విద్యాసుర నిశ్చయాన్. దంభము, అహంకారము గలవారు, కోరికలు, ఆసక్తి కలిగి ఉండువారు, బలగర్భితులైన వారు, శాస్త్ర విరుద్ధముగా మనఃకల్పితమైన ఘోర తపస్సులను ఆచరించుచు శరీరముల అందున్న జీవులను మరియు అంతర్యామగా అనగా పరమాత్ముడనైన నన్ను కృషింపజేయువారు అజ్ఞానులైన అసుర స్వభావం గలవారిని ఎరుంగుము. ఆహారస్త్వపి సర్వస్య త్రివిధో భవతి ప్రియః యజ్ఞస్తపస్తథా దానం తేషాం వేదమిమం శృణు. మానవుల స్వభావములను అనుసరించి వారికి ఇష్టమైన ఆహారములు కూడా 3 విధములుగా ఉంటాయి. అట్లే ఆయా మానవులు ఆచరించు యజ్ఞములు, తపస్సులు, దానములు కూడా 3 విధములుగానే ఉంటాయి. వాటిని గురించి వేరువేరుగా విశదపరచదును, వినుము. ఆయుః సత్వబలారోగ్య సుఖ ప్రీతి వివర్ధనాః రస్యాః స్నిగ్ధాః స్థిరాః హృద్యా ఆహారాః సాత్విక ప్రియాః. ఆయువు, బుద్ధి, బలము, ఆరోగ్యము, సుఖము, ప్రీతి మున్నగు వానిని అభివృద్ధి పరచుననియు, పాలు, చక్కెర మొదలగు రస పదార్థములను, వెన్న, నెయ్యి మొదలగు స్నిగ్ధ పదార్థములను, ఓజస్సును అభివృద్ధిపరచు స్థిర పదార్థములను, సాత్విక స్వభావమును పెంచు హృదయ పదార్థములను సాత్వికులకు ఇష్టమైనవి. కట్వం లలవణాత్యుష్ణ తీష్ణ రోక్ష విదాహినః ఆహారా రాజసస్యేష్టా దుఃఖ శోకామయప్రదాః. చేదు, పులుపు, ఉప్పు, కారము రుచులకు సంబంధించినవి, మిక్కిలి వేడి వస్తువులు, మాడిన పదార్థములు దాహము కలిగించినవి, అలాగే దుఃఖము, చింత, రోగములను ఉత్పన్నము చేయు ఆహార పదార్థములు రాజస స్వభావము గల వారికి ఇష్టములగును. యాతయామం గతరసం పూతి పర్యుషితం చయత్ ఉచ్ఛిష్టమపి చామేధ్యం భోజనం తామస ప్రియం. సరిగా ఉడికి ఉడకనివి,
పండనివి, రసహీనములు, దుర్గంధయుక్తములు అంటే చెడు వాసన కలవి, పాసిపోయిన పదార్థములు, ఎంగిలి వస్తువులు, అపవిత్ర పదార్థములు మొదలగునవి తామస స్వభావము గల వారికి ఇష్టమైనవి. అఫలాకాంక్షిభిర్యజ్ఞో విధిదృష్టో యయుజ్యతే యష్టవ్యమేవేతి మనః సమాధాయ స సాత్వికః. శాస్త్రోక్తమైనదియు ఈ యజ్ఞము నాకు కర్తవ్యము అని మనస్సున దృఢముగా నిశ్చయించుకొనబడిందియు ప్రతిఫలాపేక్ష లేకుండా చేయబడిందియు అయిన యజ్ఞము సాత్విక యజ్ఞము అని అనబడును. అభిసంధాయతు ఫలం దంభార్థమపి చైవ యత్ యజ్యతే భరత శ్రేష్ఠ తం యజ్ఞం విద్ధి రాజసం. కానీ ఓ అర్జున, సరి అయిన నిష్ట లేకుండా ఆడంబరము కొరకు ఆచరింపబడిందియు ప్రతిఫలాపేక్షతో చేయబడినదియు అగు యజ్ఞము రాజస యజ్ఞము అని ఎరుంగుము. విధిహీనమసృష్టాన్నం మంత్రహీనమదక్షిణం శ్రద్ధావిరహితం యజ్ఞం తామసం పరిచక్షతే. శాస్త్రవిధిని అనుసరింపనిదియు అన్నదానరహితమైనదియు మంత్రహీనమైనదియు దక్షిణలు లేనిదియు శ్రద్ధారహితమైనదియు అగు యజ్ఞము తామస యజ్ఞము అనబడును. దేవద్విజ గురు ప్రాజ్ఞ పూజనం శౌచమార్జవం బ్రహ్మచర్యమహింసా చ శారీరం తపవుచ్యతే. దేవతలను, బ్రాహ్మణులను, గురుజనులను, జ్ఞానులను సేవించుట, శౌచము అనగా పవిత్రత, నిరాడంబరత్వము, బ్రహ్మచర్యము, అహింస అనునవి శారీరక తపస్సులు. అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రియహితం చ యత్ స్వాధ్యాయాభ్యసనం చైవ వాంగ్మయం తపవుచ్యతే. ఉద్వేగమును కలిగింపనిదియు ప్రియమైనదియు హితమును గూర్చునిదియు యథార్థమైనదియు అగు భాషణము, అలాగే వేదశాస్త్ర పఠనము, పరమేశ్వరుని నామజప సాధన మొదలగునవి అన్నీను వాక్కునకు సంబంధించిన తపస్సులు. మనఃప్రసాద సౌమ్యత్వం మౌనమాత్మ వినిగ్రహ భావ సంశుద్ధిరిత్యేతత్ తపో మానసముచ్యతే. మనఃప్రసన్నత, శాంత స్వభావము, భగవత్చింతన, మనోనిగ్రహము, అంతఃకరణ శుద్ధి మొదలగునవి అన్నీయును మానసిక తపస్సులు. శ్రద్ధయా పరయా తప్తం తపస్తత్త్రివిధం నరైః అఫలాకాంక్షిభిర్యుక్తైః సాత్వికం పరిచక్షతే. శారీరక, వాచిక, మానసిక తపస్సులను ఫలాపేక్ష లేని యోగులు మిక్కిలి శ్రద్ధతో ఆచరించినప్పుడు వాటిని సాత్విక తపస్సులు అని అందురు. సత్కారమాన పూజార్థం తపోదంభేన చైవ యత్ క్రియతే తదిహ ప్రోక్తం రాజసం చలమధ్రువం. ఇతరుల నుండి సత్కారములను, గౌరవములను, పూజలను అందుకొనుటకును, అలాగే తదితర స్వార్థ ప్రయోజనముల కొరకును స్వాభావికముగా కానీ కల్పితముగా కానీ చేయబడినవియు అనిశ్చిత ఫలములను గాని క్షణిక ఫలములను గాని ఇచ్చినవియు అయిన తపస్సులను రాజస తపస్సులు అని అందురు. మూఢగ్రాహేణాత్మనో యత్పీడయా క్రియతే తపః పరస్యోత్సాదనార్థం వా తత్తామసముదాహృతం. మొండి పట్టుదలతో మనోవాక్కాయములకు బాధ కలిగించినవియు ఇతరులకు కీడు కలిగించుటకై చేయబడినవియు అయిన తపస్సులను తామస తపస్సులు అని అందరు. దాతవ్యమితి యద్దానం దీయతేనుపకారిణే దేశే కాలే చ పాత్రే చ తద్దానం సాత్వికం స్మృతం. దానము చేయుటియే కర్తవ్యము అను భావముతో తగిన ప్రదేశముల యందును, దుర్భిక్షాది కాలముల యందును, ఆకలి దప్పులతో బాధపడువారును, అంగవైకల్యము కలవారును, రోగులు మొదలగు వారికిని, బ్రాహ్మణులు, పండితులు, బ్రహ్మచారులు, వానప్రస్థులు మొదలగు పాత్రులైన వారికిని ప్రత్యుపకారమును ఆశింపక నిస్వార్థభావముతో చేయబడు దానము సాత్విక దానము అనబడును. యత్తు ప్రత్యుపకారార్థం ఫలముద్దిశ్య వా పునః దీయతే చ పరిక్లిష్టం తద్దానం రాజసం స్మృతం. కానీ ప్రత్యుపకారమును ఆశించి గాని ప్రతిఫలాపేక్షతో గాని వివిధములుగు ఒత్తిడులలోనే గాని బాధపడుచు విధిలేక ఇచ్చు దానమును రాజస దానము అని అందురు.
అదేశకాలే యద్దానం అపాత్రేభ్యశ్చ దీయతే అసత్కృతమవజ్ఞాతం తత్తామసముదాహృతం. సద్భావము లేకుండా దానము పుచ్చుకొని వారి ఎడల గౌరవ ఆదరములను చూపక తృణీకార భావములతో చీకొడుతూ అయోగ్యులకును అపాత్రులకును చేయబడు దానము దేశకాలోచితము గాని దానము తామస దానము అని అనబడును. ఓం తత్సదితి నిర్దేశో బ్రహ్మణస్త్రివిధః స్మృతః బ్రాహ్మణాస్తేన వేదాశ్చ యజ్ఞాశ్చ విహితాః పురా. ఓం తత్సత్ అని 3 విధములకు పేర్లు సచ్చిదానంద ఘనపర బ్రహ్మకు నిర్దేశించబడినవి. ఆ పరమాత్మ నుండియే సృష్టి ఆది నుండి బ్రాహ్మణులు వేదములు యజ్ఞములు ఏర్పడట జరిగినది. తస్మాదోమిత్యుదాహృత్య యజ్ఞదాన తపక్రియాః ప్రవర్తంతే విధానోక్తాః సతతం బ్రహ్మవాదిని. కనుక వేదమంత్రములను పఠించువారు శాస్త్ర విహితములైన యజ్ఞ దాన తపశ్చర్యలను సర్వదా ఓం అను పరమాత్మనామమును ఉచ్చరించుచునే ప్రారంభింతురు. తదిత్యనభిసంధాయ ఫలం యజ్ఞ తపక్రియాః దానక్రియాశ్చ వివిధాః క్రియంతే మోక్షకాంక్షిభిః. మోక్షకాంక్ష గలవారు స్వలాభేపేక్ష లేసమాత్రమైనను లేకుండా లోకహితార్థమై యజ్ఞదాన తపశ్చర్యలను ఇది అంతయును పరమాత్మదే అనుభావముతో తత్ అను నామమును ఉచ్చరించుచు చేయుదురు. సద్భావే సాధుభావే చ సదిత్యేతత్ ప్రయుజ్యతే ప్రశస్తే కర్మణి తథా సచ్చబ్దః పార్థయుజ్యతే. ఓ పార్థ, సత్ అను పరమాత్మనామమును సత్యభావమునందును శ్రేష్టభావమునందును అనగా పరమాత్ముడు నిత్యుడు శ్రేష్ఠుడు అను భావమునందును ప్రయోగింపబడుచుండును. ఉత్తమ కర్మాచరణమునందును సత్ అను శబ్దము ప్రయుక్తమగుచుండును. యజ్ఞే తపసి దానే చ స్థితిః సదితి చోచ్యతే కర్మ చైవ తదర్థేయం సదిత్యేవాభిధీయతే. యజ్ఞ దాన తపక్రియల యందలి నిష్ఠ ఆస్తిక భావమును సత్ అని అందురు. పరమాత్మను ఉద్దేశించి చేయబడు నిశ్చయాత్మక కర్మలను కూడా సత్ అని అందురు. అశ్రద్ధయాహుతం దత్తం తపస్తప్తం కృతం చ యత్ అసదిత్యుచ్యతే పార్థ నచ తత్ప్రేత్యనో ఇహ. ఓ అర్జున, శ్రద్ధ అనగా విశ్వాసము లేకుండా చేయబడు హోమము, ఇవ్వబడు దానము, ఆచరింపబడు తపస్సు, ఇంకను జరుపబడు ఇతర శుభకర్మలన్నీను అసత్తు అని చెప్పబడును. దాని వలన జీవించి ఉండగా గాని మరణించిన పిదప గాని ఎలాంటి ప్రయోజనము కలుగదు. ఓం తత్సదితి శ్రీమద్భగవద్గీతాసూపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే శ్రద్ధాత్రయ విభాగయోగో నామ సప్తదశోऽధ్యాయః. ఓం తత్సత్. అందరికీ నమస్కారము. మనం ఏ పని చేసుకుంటున్నా ఈ భగవద్గీత పాడ్కాస్ట్ను వినగలిగేలా ఉండాలని శ్లోకాలను మరియు వాటి క్లుప్తమైన భావాన్ని మాత్రమే చెప్పడం జరిగింది. అందువలన ఎటువంటి ఉపోద్ఘాతాన్ని మరియు ముగింపును ఇవ్వలేదు. ఈ విధంగానే 18 అధ్యాయాలను అప్లోడ్ చేసి ప్లేలిస్ట్లో పెట్టడం జరుగుతుంది. భగవద్గీత అందరూ వినాలి మరియు సారాంశాన్ని కొంతైనా ఆకలింపు చేసుకోవాలని చేసిన ఈ చిన్ని ప్రయత్నాన్ని ప్రోత్సహిస్తారని కోరుకుంటున్నాను. దయచేసి ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. మీ లక్ష్మి. ధన్యవాదాలు.